కి స్వాగతం. నా పేరు కోమల మహేష్ యాదవ్. నేను దుత్తూరు మండల తెలుగు యువత అధ్యక్షుడిగా గత 6 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ ఉన్నా. ఇవాళ ఈ మీడియా సమావేశం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి మేము తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పెడతామని బహుశా కళ్ళ కూడా ఊహించాలి. కానీ గత్యంతరం లేక జరుగుతున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పెట్టాల్సిన సమయం వచ్చింది కాబట్టే పెడుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో బాబు గారు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ అభివృద్ధి వైపు దూసుకెళ్తా ఉంది వాళ్ళ రాష్ట్రంలో. చాలా సంతోషం. అయితే ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముసలం పుట్టింది. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ ఉదయగిరి నియోజకవర్గంలో అవాంతరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, బాధాకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ బాబు ఒక పక్క ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా లేదా అని కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకను ఒక పక్క చెప్తా ఉంటే 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం అమల్లో ఉంటే 175 నియోజకవర్గం ఉదయగిరిలో మాత్రం బీసీల పట్ల స్థానిక శాసనసభ్యులు కాకల సురేష్ గారు గత 2 సంవత్సరాల అధికారం చేపట్టిన తర్వాత బీసీల మీద అవాంఛనీయమైనటువంటి కనులు జరుగుతూ ఉన్నాయి. అవమానిస్తున్నారు, అడ్డుకుంటున్నారు, ఆటంకాలు సృష్టిస్తున్నారు. అంత రాని వాళ్ళ బీసీలు చూస్తా ఉన్నాడు కాకల సురేష్ గారు అని చెప్పేసి నేను పత్రికా సమావేశం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 50% అంటే 50% ఓట్లు బీసీలు ఉన్నాయి. అంటే 1,25,000 ఓట్లు బీసీలు ఉంటే 8 మండల కేంద్రంలో బీసీలకు ఎన్ని ఇచ్చావని నేను అడుగుతా ఉన్నాయి. ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు చెప్తున్నా, 8 మండల కేంద్రంలో ఒకటంటే ఒకటి బీసీలకు ఇచ్చావు. అది కూడా మొక్కుబడిగా విసిరేసి పారేసినట్టుగా మాకు భిక్ష వేసినట్టు వేసావు. ఓట్లున్న మేము పదవులకు అరువులమా నేను అడుగుతా ఉన్నా. 12 సొసైటీలు ఈ నియోజకవర్గంలో ఉంటే 12 సొసైటీలని ఈ గవర్నమెంట్ నామినేట్ చేస్తే ఎన్ని ఇచ్చావు బీసీలకి అడుగుతా ఉన్నా. రెండే ఇచ్చావు. రెండు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి ఇవాళ ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది. ఎందుకు మరి ఓట్లలో బీసీలు వేస్తున్నారు, సీట్లలోకి వచ్చేసరికి బీసీలు వెనకబడిపోతున్నారు అని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇవాళ ఉదయగిరి నియోజకవర్గం చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ముఖ్యంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. బీసీలకు పదవులు ఎవడు ఇచ్చినా అవమానిస్తాడని ఒక మాట చెప్తున్నా. నేను దుత్తూరు మండల తెలుగు యువత అధ్యక్షుడు గత 6 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నా. పోయిన గవర్నమెంట్లో అనేక నిరసన కార్యక్రమాలు చేశా, అనేక ఇబ్బందులు పడ్డాం. చేస్తే అధికారం వచ్చిన తర్వాత కాకల సురేష్ గారు నువ్వు తెలుగు యువత అధ్యక్షుడు కావద్దు, నేను మండల కమిటీలను పంపిస్తున్నాను, ఆర్గనైజ్ సెక్రటరీగా నేను అవకాశం ఇస్తున్నాను అని చెప్పేసి నీ చైతన్య చేత నాకు ఫోన్ చేయించావు. నాకు వద్దన్న అవసరం లేదు, నేను తెలుగు యువత అధ్యక్షుడుగా ఉంటానంటే లేదు నేను మండల కమిటీ మెయిన్ కమిటీలు వేస్తున్నావు అని చెప్పేసి నన్ను మండల మెయిన్ కమిటీలో పంపించి నా చేత ప్రమాణ స్వీకారం చేయించావు. ఇదిగో ఇది ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇది. ఆ రోజు నేను ఉన్నా ఇక్కడ ఉన్నా. నేను మండల ఆర్గనైజ్ సెక్రటరీగా నేను ప్రమాణ స్వీకారం చేశా. ఒక బీసీ బిడ్డగా, బడుగు బలహీన వర్గాల నేతగా. ఇదిగో నా పేరు మండల ఆర్గనైజ్ సెక్రటరీ పైనుంచి వచ్చినటువంటి పేరు ఇది. చూడండి 4వ పేరు కోమల మహేష్ ఆర్గనైజ్ సెక్రటరీ. అయితే నెల రోజులు తిరగకుండానే నా పేరు తీసేసి నువ్వు వేరే పేరు పంపడం జరిగింది. ఆ పేపర్ కూడా ఇక్కడే చూపిస్తాను. నా పేరు తీసేసి వేరే పేరు పంపడం జరిగింది. బీసీలకు పదవులు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత అవమానించడం నేను నైజం అని చెప్పి నేను వాళ్ళు తెలియజేస్తా ఉన్నా. అయినా మేమేమి భయపడం. ఈ పదవులు ఉన్నా లేకపోయినా మేము పనిచేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి అని చెప్తున్నా. ఇంకో విషయం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి వచ్చారు, ముఖ్యమంత్రిగా వచ్చారు. ఈ నియోజకవర్గంలో అనేక శంకుస్థాపన కార్యక్రమాలు చేసిన తర్వాత 850 మంది కార్యకర్తల సమావేశం పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో. అయితే 850 మంది కార్యకర్తల సమావేశంలో నన్ను పోనీయకుండా నా పేరు లేకుండా చేశారు. ఎందుకంటే ఈ మహేష్ అనేవాడు కార్యకర్తల సమావేశానికి పోతే ఈ కాకల సురేష్ గారి భవిష్యత్తుని అక్కడ బయట పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసి నా పేరు లేకుండా చేస్తే నేను ఏదో తయానా బయనపడి లోపలికి పోయా. 850 మంది కార్యకర్తల సమావేశంలో 800 మంది నీ గురించి మాట్లాడాలని డిసైడ్ అయ్యారు. ఆ రోజు 800 మాట్లాడాలని డిసైడ్ అయితే మహానుభావుడు పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీరెందుకే అంత బాధపడతారని చెప్పేసి ఈ కాకల సురేష్ గారి యొక్క భవిష్యత్తుని ఆ రోజు పట్టబయలు చేశారు. నీ స్థానం 164 వస్తాను, 175 164 వస్తాను అని చెప్తే ఇంకా నీలో బుద్ధి మారలా. 164 కాస్త 175 అయిన దాకా బుద్ధి మారదేమో. ఇవాళ నీళ్ళు ఏం మార్పు రాలా. అయినా మమ్మల్ని అణిచివేస్తున్నావు, తొక్కేస్తున్నావు, మమ్మల్ని అవమానిస్తున్నావు అడుగడుగునని చెప్పేసి మేము ఇవాళ పత్రికా సమావేశం తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఒకరోజు కాకల సురేష్ గారు రోడ్డు మీద కారాపని టీ తాగుతా ఉంటే కార్యకర్తలుగా నేను పోయా. సురేష్ దగ్గరికి పోయి ఏమన్నా బాగున్నామని అడిగితే ఏరా పోరా అని చెప్పేసి ఏకవచనంతో నన్ను మాట్లాడాడు. ఏకవచనంతో మాట్లాడు ఒక బీసీ బిడ్డగా నన్ను మాట్లాడాడు.
నేను అదే రోజు నిన్ను మాట్లాడడానికి నాకు సంస్కారం అడ్డొచ్చింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పించినటువంటి మేము ఆయన క్రమశిక్షణ కలిగిన నాయకుడు కాబట్టి ఆయన నాయకత్వం పనిచేస్తున్నాం కాబట్టి నీకు ఉన్నటువంటి శాంసమైన పదం నేను గౌరవించి తనలో దించుకొని నేను పక్కకు వచ్చానని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే మా మిత్రుడు బొబ్బూరి వెంగళరావు రాష్ట్ర కార్యదర్శిగా ఘర్షణ మీడియా అధినేతగా రాష్ట్ర 2019 నుంచి 24 వరకు అనేక వీడియోలు చేసి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసి థర్డ్ డిగ్రీ పాల్గొన్నటువంటి బొబ్బూరి వెంగళరావు అతనికి నీకు ఏదో మనస్పదలు వస్తే అతనితో మాట్లాడొద్దని చెప్పేసి అతనితో మేము కలిస్తే మాట్లాడొద్దని చెప్పి నీ ఆఫీస్ పిలిచి మీరు ఏం పీకుతారు, వాడు బచ్చా బ్లాక్ మెయిలర్ చేటర్, వాడు నువ్వు కలిసి ఏం చేయగలరు, మీరు ఏం చేయగలంటే అన్నా వాడు మా ఊరోడు, నా తోటి చదువుకున్నాడు, మా మిత్రుడు, ఒకవేళ మీకు మనసులో ఉంటే ఉండొచ్చు మాట్లాడుకున్నాడు ఎట్లా ఉన్నా రాష్ట్ర కార్యదర్శి నా మిత్రుడన్నా చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ దగ్గర అత్యంత సన్నిహితంగా ఉన్నాడన్నా అంటే అన్ని కుదరదు వాటితో మాట్లాడడానికి వాడు లోపల బచ్చా బ్లాక్ మెయిలర్ చెప్పి నువ్వు మీ అన్న కలిసి హైదరాబాద్ 5 గంటలు, నెల్లూరులో మీ ఇంట్లో 10 గంటలు వాటితో రాజీకి పోయి కాళ్ళ బేదానికి పోవడం ఎందుకు పోయారని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ నేను మరి మేము వాటితో కలిసి మాట్లాడదాం, మేము సంకరాకపోతే రాజకీయంగా నువ్వు అన్నావు, మేము మరి సంకరాకపోతే మీ అన్నదమ్ములు హైదరాబాద్ 5 గంటలు, నెల్లూరులో 10 గంటలు మీ ఇంటికి పిలిపించుకొని కాళ్ళ బేరాలకు పోయిన మీరు ఏమైపోతారని చెప్పేసి నేను పత్రికా సమావేశం అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి కాకర సురేష్ గారిని అడుగుతా ఉన్నా. మీకో న్యాయమా మాకో న్యాయమా అని చెప్పేసి అడుగుతా ఉన్నాయి. వాళ్ళు మమ్మల్ని బ్లాక్ మెయిల్ స్టేటస్ అని మాట్లాడావు, మీరంతా బ్లాక్ మెయిల్ స్టేటస్ అని మాట్లాడావు. మేము కాదన్న బ్లాక్ మెయిల్ స్టేటస్. ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నికల ముందు వచ్చిన మీరు సంవత్సరం రోజులు 6 నెలలు 7 నెలలు అన్నా క్యాంటీన్ పెట్టి ఎలక్షన్ అయిన తెల్లారి అన్నా క్యాంటీన్ మూసేశారే. ఉదయగిరి ప్రజలను మోసం చేసింది, బ్లాక్ మెయిల్ చేసింది మీరా మేమని అడుగుతున్నాం. ఎలక్షన్కు ముందు ఆరోగ్య సంజీవి రథం తిప్పి ఎలక్షన్ అయిన తెల్లారి నీ రథాన్ని లోపల పెట్టుకొని ఎవడన్నా ఒక నాడిపట్టి చూసావా? ఎలక్షన్ అయిన తెల్లారి ఒక మాత్ర పిల్లలు ఇచ్చావా? తెల్లారి ఎలక్షన్ అయిన తెల్లారి మరి నువ్వా ఉదయగిరి ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసి మేమని అడుగుతా ఉన్నా. మేము కాదు బ్లాక్ మెయిల్స్, ఇక్కడ పుట్టి పెరిగాం, మాకు ఈ పరిస్థితి అన్ని తెలుసు, మేము తెలుగుదేశం పార్టీ కోసం పాటుపడుతున్నాం, మేము కాదు బ్లాక్ మెయిల్స్ అని చెప్పేసి మేము ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మీరేదో గెలిచారు, నేను ఎమ్మెల్యే గెలిచానని చెప్పేసి మీరు పైన చూస్తా ఉన్నారు. ఈ గెలుపు నీది కాదని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు నిండు సభలో మా తల్లి లాంటి భువనమ్మని అవమానిస్తే ఆ రోజు డిసైడ్ అయ్యారు ఈ ప్రజలంతా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయ్యారు. 74 సంవత్సరాల వయసులో 53 రోజులు కారాగారంలో అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆ రోజు ఉదయగిరి ప్రజలు డిసైడ్ అయ్యారు వైసీపీ పాలన అంతమంది ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని. మా అన్న లాంటి నారా లోకేష్ యోగాలు పాదయాత్ర చేస్తుంటే నడి రోడ్డు మీద కూర్చోబెట్టినప్పుడు ఉదయగిరి ప్రజలు డిసైడ్ అయ్యారు. ఎందుకు డిసైడ్ అయ్యారు అంటే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు చేయాల దుర్మార్గం పంపించాలి, అంతేగాని నిన్ను చూసి కాదు ఓట్లేసింది. నీకన్నా బొల్లేని రామారావు కమ్మ యూనిట్గా టికెట్ వచ్చింది, నీకన్నా 3 వాళ్ళు మెజార్టీతో గెలిచేవాళ్ళు. వాళ్ళ అదృష్టం బాగలేదు, ఏం చేద్దాం, వాళ్ళ అదృష్టం బాగలేదు, నీకు అదృష్టం వచ్చి నీకు టికెట్ వచ్చింది, నువ్వు గెలిచావు. గెలిచిన తర్వాత వాళ్ళ వేధింపులు గురి చేస్తామని చెప్పేసి ఉదయగిరి ప్రజల్ని వేధింపులు గురి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నా. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వెంకయ్య నాయుడు గారు ఇవాళ ఉపరాష్ట్రపతి అయ్యి ఇవాళ ఉదయగిరి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని దేశంలో అత్యున్నత స్థాయిలో నిలిపాడు. ఉదయగిరి ప్రజలు ఇవ్వడానికి స్థిర స్థాయిలో ఉన్నాడు ఆయన. ఒక్కసారి ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గం నేత చెంచురామయ్య గారు గండిపాలెం జలాశయం ప్రాజెక్టు పెట్టి ఇవాళ ఆకలి కేకలు తీరుస్తా ఉన్నాడని చెప్పేస్తే మేము సంతోషపడతా ఉన్నాం. 2 సార్లు గెలిచిన విజయరామరెడ్డి గారు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, బడులు, తాగునీటి కోసం సమగ్ర ట్యాంకులను కట్టించి ఇవాళ ప్రతి ఊర్లకి దారి దొంగ ఏర్పరిచి ఊర్ల యొక్క శక్తి రూపాన్ని నిలిపినటువంటి కమ్మల విజయరామరెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమం చేశారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా అయినటువంటి బొల్లేరు రామారావు 543 కోట్లతో ఈ ప్రాంతంలో హైవే రోడ్డు శాంక్షన్ చేసి 10 లక్షల రూపాయల ఎకరం పొలాన్ని ₹1 కోటి చేసి ఇవాళ బొల్లేరు రామారావు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన గంతం. కానీ వాళ్ళెవరు ఈ ఉదయగిరి నియోజక సంపద వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు, ఏలు కూడా పెట్టలేదు. ఇవాళ మీరు అధికారం చేపట్టిన తర్వాత, మీరు ఎమ్మెల్యే తర్వాత అగ్రిగోల్డ్ డ్యామాలు మాయమైపోతున్నాయి, ఎర్రచంద్ర లోన్లు వెళ్ళిపోతా ఉన్నాయి, పేదల కడుపుకు తినటువంటి రేషన్ బియ్యం కనబడడం లేదు, చేపల చెరువులు చేపలు మాయమవుతున్నాయి, మామిడి తోటలు మామిడికాయలు మాయమైపోతున్నాయి. వెయిట్ కోర్చు గురించి చెప్పడం పడలేదు. అయ్యా మాకు వెయిట్ కోర్చు వద్దంటే తలడిగిపోతున్నా, మీరు చేసే పనులు చేస్తా ఉన్నారు. ఎందుకు ఇవాళ ఉదయగిరి నియోజకవర్గ సంపద గురించి ఈ విధంగా తల్లిపోతా ఉంది? మీకు తెలిసి జరుగుతుందా? తెలియక జరిగిపోతే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు బీసీ సామాజిక వర్గం చెందినటువంటి చల్లా వెంకటేశ్వర గారు సొసైటీ చైర్మన్ పదవి ఇచ్చావు. ఒకటే మాకు 50 ఇచ్చావు, ఒకటే అతనికి ఇచ్చావు. సరే ఇచ్చిన తర్వాత ఏం చేసావు? కనీసం శిలా పథకం మీద పేరేసే దిక్కు లేకుండా పోయింది. ఎందుకంటే బీసీ కాబట్టి ఈ అడిగే దిక్కు లేదు, లేకపోతే ఏమవుతుంది అహంకారం. కాబట్టి ఇవాళ బీసీలకి కనీసం శిలా పథకం మీద పేరేసే పరిస్థితి లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా.
2019 నుంచి 14 వరకు చల్లాయి వెంకటేశ్వర గారు వింజమూరు మండలంలో అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసిన బీసీ బిడ్డగా ఆ రోజు ఎవరు తెలుగుదేశం పార్టీకి దిక్కు లేకపోతే ఆ రోజు జెడ్పీటీసీ అభ్యర్థిగా ఓసి డిక్లేర్ అయితే ఓపెన్ కేటగిరీలో వస్తే ఎవరు నిలబడలేదు. బీసీ అభ్యర్థి ఆ రోజు నిలబడి ఓడిపోతాను తెలిసి కూడా 34 లక్షలు ఖర్చు పెట్టి చల్లా వెంకటేశ్వర గారు పోటీ చేస్తే ఓడిపోతాను తెలిసి కూడా పార్టీ పరువు నిలబెట్టని చెప్పి పోటీ చేస్తే అధికారం వచ్చిన తర్వాత ఆయనకు వర్క్ ఇచ్చారు. మీరు 50 లక్షల రూపాయలు వర్క్ ఇస్తే 5 లక్షల రూపాయలు కమిషన్ తీసుకున్నారు. మీరు అసలు కాదని మీరు చెప్పగలని అడుగుతా ఉన్నా. అంటే బీసీని రాజకీయంగానే కాదు ఆర్థికంగా తొక్కేయాలని చూస్తా ఉన్నాం. మేము సహించే సమస్య లేదని చెప్పేసి ఇవాళ నేను పత్రికా సమావేశం తెలియజేస్తా ఉన్నా. బీసీ బిడ్డలంటే మీకు అంత ఇవాళ మీకు అంత చిన్న చూపా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే మా బీసీకి సంబంధించినటువంటి ఈయన ఇగో చూడండి శ్రీకుత్ర రవీంద్రబాబు దొత్తలూరు మాజీ ఎంపీపీ మా బీసీ యాదవ్ కమిటీకి సంబంధించిన వ్యక్తి. ఈయన పోలీసులు తీసుకెళ్తున్నారు. ఇతను హత్య చేసో మానభంగం చేసో అత్యాచారం చేసో రౌడీయం చేసో గుండాయం చేసో కాదు, కేవలం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నిరసనగా శాంతియుతంగా రోడ్డు మార్గంలో కూర్చొని ధర్నా చేస్తుంటే చొక్కా పట్టుకొని పోయారు. అయినా బాధపడలే, ఎందుకంటే నేను నారా చంద్రబాబు నాయుడు కోసం నేను పనిచేస్తున్నాను చెప్పేసి ఆయన వాళ్ళు బాధపడలే. అయితే ఇవాళ మీరు అధికారం వచ్చిన తర్వాత ఏనాడన్నా ఆయన పిలిచి గౌరవించారని అడుగుతా ఉన్నా. గౌరవించే సమస్య మీ దగ్గర లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈయన మతస్థాని వెంకటేశ్వరుడు ఆయన ఫోటో మీకు గుర్తుపడే పరిస్థితి లేదు. 1983లో 89లో పంతొమ్మిది ఫోటో. అప్పటి నుంచి మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాలు చేశాడు. జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఆయన. ప్రస్తుతం జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నాడు. అయితే వాళ్ళ స్వగ్రామమైనటువంటి జురవారిపాలెంలో మన శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంటే కనీసం శంకుస్థాపన ఆహ్వానించే పరిస్థితి లేదు. ఎందుకంటే బీసీలు బడుగు బలహీన వర్గాలు వీళ్ళు తిరగకపోతే ఏమని చెప్పేసి అదొక భావన, చులకన భావన. బీసీ అంటే అలర్జీ, నీకు బీసీ అంటే అలర్జీ. ఈ అలర్జీని తగ్గించడానికి మా దగ్గర సరైన మందు ఉంది. ఆ వేసే రోజు ఆ ముందు వేస్తాం. నీ అలర్జీని తగ్గించే బాధ్యత మేమందరం తీసుకుంటాం, బీసీలు అందరం కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే పామల సుబ్బరాయుడు యాదవ్ ఈ దొత్తలూరు మాజీ జెడ్పీటీసీ మా బాబాయ్ గారు. అయితే ఆయన మీద రౌడీ షీట్లు. ఆయన ఏం తప్పు చేసి కాదు, ఆయన హత్యలు చేసి కాదు, మానభంగం చేసి కాదు. రౌడీ షీటర్ ఆయన మీద ఓపెన్ చేస్తే ఆయన ట్రస్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నది. ఈ గవర్నమెంట్ వచ్చేదానికి అప్పుడు ట్రస్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఆయన. ఆ పదవిని నువ్వు అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే పీకేశారు. ఎందుకంటే బీసీలు మనకు అవసరం లేదు, వీళ్ళు వాళ్ళ మంది నీకు చులకన భావన కాబట్టి ఎందుకైనా మా పదవి తీసేసామంటే సమాధానం లేదు నీ దగ్గర నుంచి. సరే, ఇంకో విషయం ఏంటంటే మా ఇంట్లో శుభకార్యం అయితే నేను పెళ్ళికి పిలిచాం. నేను పెళ్ళికి పిలిస్తే పెళ్ళికి రాలా. మా బాబాయ్ కూతురు పెళ్ళికి పిలిస్తే రాలా. మళ్ళీ ఈరోజు పోయాం, ఏనా పెళ్ళికి రాలేదు అంటే నేను రాను అన్నాడు. ఇదేంటన్నా నేను తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డామన్నంటే బొల్లేని రామారావు అడుగు పెట్టిన దగ్గర నేను రానన్నాం. మేము కూడా బాధపడ్డాం, ఏమో రామారావు గారు వస్తే రారేమో అని. అన్న మాకు తెలియక పిలిచామన్నంటే రానా ఎట రాకపోతే ఎట్ట మేము బాధపడితే నువ్వు మళ్ళీ పెళ్లి చేయటం వస్తానన్నావు అన్నావు. నువ్వు 2 సార్లు పెళ్లి చేయగలవా? మన బంధువులు ఎవరైనా రాకపోతే మళ్ళీ పెళ్లి చేసే సంస్కృతి మా బీసీలు అయితే ఎక్కడ లేదు. మరి ఎవరిలో ఉందో మాకు తెలియదు, కానీ మా బీసీలు అయితే అటువంటి సంస్కృతి లేదు. అయితే బొల్లినేని రామారావు ఎక్కడైతే అడుగు పెట్టిండో అటువంటి 100 కార్యక్రమాలు నువ్వు పోలగా నేను అడుగుతావన్నా, నువ్వు మాట మీద నిలబడ్డావని అడుగుతావన్నా. బొబ్బూరు ఎంగరావుతో మాట్లాడదని మాకు చెప్పావు, వాళ్ళ ఇంటికి కాలబేరాన్ని నువ్వు పోయి మాట మీద నిలబడలా. బొల్లినేని రామారావు వెళ్ళే దగ్గర మీరు వెళ్ళొద్దని చెప్పి నేను రాదని చెప్పావు, ఆయన పోయిన 100 కార్యక్రమం నువ్వు పోయి మాట మీద నిలబడ్డావని అడుగుతావన్నా. ఎలక్షన్ ముందు అందరం కలుపుకొని ఎలక్షన్ చేయించుకున్న తర్వాత తెల్లారినిచ్చే ఈయన బొల్లినేని వర్గం, ఇతను తమ్ము విజయనాడు వర్గం, ఇతను రామారావు వర్గం, ఇతను శేఖరెడ్డి వర్గం, ఇతను గుంటేరు వర్గం, ఇతను చింతలవారి వర్గం నుంచి వర్గాలు విభజిస్తున్నావు. ఇదే మాట ఎలక్షన్ ముందు నువ్వు చెప్పగలవా అని అడుగుతా ఉన్నా. ఇదే మాట నువ్వు ఎలక్షన్ ముందు చెప్పుంటే ఈ ఉదయగిరి నువ్వు గెలిచేవాడు అని అడుగుతా ఉన్నా. ఏరు దాటినాక తెప్ప తెగలేస్తే అది అవకాశవాదం అవుతుందని చెప్పేసి ఇవాళ చెప్తా ఉన్నా. ఇంకో విషయం, టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి మేము ఎప్పుడన్నా పోతే అక్కడ మనకు అక్కడ సురేష్ గారికి తారసపడినా లేదా అతని వ్యక్తులు ఎవరైనా మమ్మల్ని చూసినా మమ్మల్ని 2 సార్లు పార్టీ ఆఫీస్ పిలిపించారు. ఇక్కడ మీకేం పని? అక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయం మీకేం పని? ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాదు. మేము వెళ్ళింది తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానిక, మంగళగిరిలో ఉన్న టీడీపీ కార్యాలయానిక మాకు అర్థం కాదు. మేము టౌన్ పోయింది జగన్మోహన్ రెడ్డినా నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని మాకు అర్థం కాదు. ఇదేంది మాకు అర్థం కావడం లేదు. ఈ సంస్కృతి ఎక్కడ లేదే. అంటే నువ్వు ఒక్కడే కేంద్ర కార్యాలయానికి వెళ్ళాలా? నువ్వే మంత్రుల్ని మీ ముఖ్యమంత్రిని లోకేష్ మీరే కావాలా? మేము ఎక్కడ పోయేలా ఆ కార్యక్రమం అక్కడికి వెళ్ళినా వాళ్ళని మేము కలిసినా వాళ్ళ ఫోటోలు బయట పెట్టుకోవాలని మేము భయపడ్డాం. ఏది ఈ విష సంస్కృతి? చంద్రబాబు నాయుడుతో లోకేష్తో దిగిన ఫోటోలు బయట పెట్టాలంటే కూడా మేము భయపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి వాళ్ళ పత్రిక సమావేశం తెలియజేస్తా ఉన్నాం.
నేను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తాను. 2014 నుంచి 2014లో ఏజెంట్ కూర్చున్నా, 19లో ఏజెంట్ కూర్చున్నా, 24లో టీడీపీ ఏజెంట్ కూర్చున్నా. మీరు ఒకసారి పరిశీలించవచ్చు. 2014లో ఏజెంట్ కూర్చుంటే ఆ రోజు మా గ్రామంలో గలబా జరిగింది, ఎలక్షన్ గొడవ జరిగింది. గొడవ జరిగితే 25 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టారు. 3 సంవత్సరాలు 6 నెలలు మేము వాయిదాలు తిరిగాం. అప్పుడు మా తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు. అప్పుడు నా వయసు 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల వయసులో నేను తెలుగుదేశం పార్టీ కోసం కేసు పెట్టుకుంటే మా తల్లిదండ్రులు బాధపడితే ఇప్పుడు ఈ కేసులు ఇదంతా ఏంటంటే నేను చెప్పి ఒకటే మాట చెప్పా, నేను నారా చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నా, క్రమశిక్షణ నాయకుడిగా పనిచేస్తున్నా, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నా కేసులు పడ్డా నేనేం బాధపడను, ఆయన కోసం నేను పనిచేస్తున్నాను అని చెప్పేసి నేను చెప్పా. అయినా నీకు ఆ గుర్తింపు లేదు నీ దగ్గర అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ యాదవులు అంటే పాత తరం యాదవులు అనుకుంటున్నామేమో. పాత తరంలో ఏదో సామెత ఉంది యాదవులు అంటే ఏదేదని. మేము అటువంటి యాదవులం కాదు. చక్కర చమత్కార చాణక్య శృంగార నవరస వైవిధ్యాలు కలిగినటువంటి శ్రీకృష్ణ వంశకులం. మాకు ఒక చరిత్ర ఉంది. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే మటుకు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళ సమాముఖంగా పత్రికా సమావేశం నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఉదయగిరి నియోజకవర్గాన్ని మీరు ఏమనుకుంటున్నారంటే, ఈ ఉదయగిరి నియోజకవర్గం మొత్తం ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి నేను సీఈఓని, ఈ కార్యకర్తల నాయకులంతా కార్మికులు అనుకుంటున్నాం. కార్మికులు చూస్తున్నాం. ఈ కార్మికులు తలుచుకుంటే ఈ సీఈఓ పోస్ట్ ఎట్టబోదో ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. ఇవాళ పత్రికా సమావేశం చెప్తా ఉన్నా. ఎట్టుందంటే మా పరిస్థితి అమెరికాలో ఏదో తప్పని మనం ఉదయగిరిలో వచ్చి పడినట్టుంది. ఇక్కడికి వచ్చావు. చాలా పత్రికా సమావేశాలు చెప్తున్నావు. 2019 నుంచి 20 అనేక సంఘటనలు జరిగే ఉదయం తెలుసా? నీకేంది తెలుసా? అది ఏం జరిగింది తెలుసా? ఎలక్షన్ సంవత్సరం ముందు వచ్చినావు, ఏదో ఆడ షెడ్ వేసినావు, అన్నాకాయని పెట్టినావు, తెల్లారి ఎత్తేసినావు. ఎలక్షన్ తెల్లారి ఎంతోమంది ఉపాధి హామీ ఇస్తామన్నావు. ఇద్దరు పెట్టుకోండి ఆఫీసులు మొత్తం. ఆ ఎలక్షన్ ముందు 250 మంది ఇద్దరు. ఏం చేశావు? ఎర్రనేసి గాలం పట్టాలని చూస్తే, ఎర్రని గాలం వేసి చేపలను పట్టాలంటే ఉదయగిరి ప్రజలు ఒప్పుకోరు. ఉదయగిరి ప్రజలు సహించటానికి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే సరే ఉంది. ఇక్కడ సంపద మీద ఇక్కడ ఏదో ఆశిస్తో మీరు వస్తే అది కుదరదు. ఉదయగిరి ప్రజలు ఒప్పుకోరు అని చెప్పి చైతన్యవంతులు చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కనీసం మీకు ఎంపీ విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గం మీద ఉన్నటువంటి శ్రద్ధలో మీకు 10 పైసలైనా ఉందని అడుగుతా ఉన్నా, 10% ఉందని అడుగుతా ఉన్నా. మీ ఎంపీ అంటే మామూలుగా సాధారణంగా ఢిల్లీలో ఉంటారు, అందుబాటులో ఉండరు. కానీ వేమిరెడ్డి గారు ఇవాళ ఉదయగిరి ఏ కార్యక్రమం ముందు ఉదయగిరిలో మొదలు పెడతా ఉన్నారు. ఇవాళ ఆయనకున్న శ్రద్ధలో 10 పైసలు కూడా నీకు లేదని చెప్పేసి ఇవాళ నేను పత్రికా సమావేశం తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ నేను మీకు కొన్ని ఫోటోలు కూడా చూపించుకున్నాను. ఒక విషయం ఏంటంటే, ఇది బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు రిలే నిరాదీక్షలో 54 రోజులు మేము అందరం కూర్చున్నాం. దీంట్లో ఇక్కడ ఉన్నాను, చూడండి ఒకసారి. యువగాలం పాదయాత్రలో లోకేష్ అన్న గారితో నేను పాదయాత్రలో కలిసి తిరగడం జరిగింది. ఇంకపోతే ఇది ఇంకోటి కూడా నేను దీక్షలో కూర్చోడం జరిగింది. ఇటువంటి 2019-14లో ఉదయగిరి ఒక్కటన్నా నీ దగ్గర ఉందా ఆధారం అని అడుగుతున్నా. నువ్వు ఆధారం ఉందా నీ దగ్గర అడుగుతా ఉండా. ఏదో నీ అదృష్టం బాగుండి మా దురదృష్టం బాగలేక నీకు టికెట్ వచ్చి గెలిచావు తప్ప ఇవాళ ఈ ఉదయగిరి ప్రజలు నువ్వు చేసింది ఏం లేదు. ఇవాళ బీసీలని బడుగు బలహీన వర్గాన్ని వేధించడం తప్ప మరి ఆలోచన లేదని చెప్పి చెప్తా ఉన్నా. బడుగు బలహీన ఒకటే చెప్తా ఉన్నా. ఇవాళ ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా గెలవాలన్నా, ఒక శాసనసభ్యుడికి గద్దె దించాలన్నా బడుగు బలహీన వర్గాలతో సాధ్యం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు మెలగాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం ఈ రోజు సంబంధించిన ఫోటో. ఈరోజు తిరుమల టీటీడీ దేవస్థానానికి వెళ్ళారు. దీంట్లో ఎంతమంది బీసీని తీసుకెళ్ళావు ఒకసారి చూడండి. దీంట్లో ఎంతమందిని బీసీని తీసుకెళ్ళావు చూడండి. ఎప్పుడు కూడా 1% ఉంటుంది. 100కి 10% బీసీలు ఉంటుంది. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు? బీసీలు అంటే లెక్కలేదు మీకు. జమచూపు, అలర్జీ, అవమానం, ఆటంకాలు, అంటరంగంలో చూస్తూ ఉన్నారు బీసీలు అంటే. అయినా ఇంకో ముఖ్యమైన విషయం, కనీసం మీ దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి పోయేదానికి టికెట్ తీసుకోలేము. ఎమ్మెల్యే దగ్గర నుంచి లెటర్ తీసుకోలేని పరిస్థితి. నేను ఇవాళ పత్రికా సమావేశంలో నేను డైరెక్ట్గా ప్రశ్న చేస్తా ఉన్నాను. మీరు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు ఎవరెవరికి టికెట్లు ఇచ్చారు, ఉదయగిరి నియోజకవర్గంలో ఓటేసిన ప్రజలకు ఎంతమందికి ఇచ్చారు, బయట వ్యక్తులకు ఎంత ఇచ్చారో ఒక పీడిఎఫ్ ద్వారా మీరు బయట పెట్టాలని చెప్పేసి, మీరు ఏ తప్పు చేయకపోతే బయట పెట్టాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు అడిగితే అన్న జులైలో అంటాడు, జులై అడిగితే ఆగస్ట్ అంటాడు, ఆగస్ట్ అంటే జనవరి అంటాడు. గడ్డలు పెరిగిపోయి మేసాలు పెరిగిపోయి ఎందుకు అని చెప్పేసి కృష్ణారామట ఏడాదిక దర్శనం చేసుకుని వస్తా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా,
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి చేతులెత్తి సవినయంగా మనం చేస్తున్నా అన్న, దయచేసి ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని కాపాడండి. ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడండి. మీ మాట కోసం, మీకు జరిగిన అవమానాల కోసం మేము ఆ రోజు మీరు ఎవరు అభ్యర్థిని ఇస్తే మేము వాళ్ళకి ఓటేసి గెలిపించాం. కానీ ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ ఉదయగిరి పరిస్థితి, ఈ యొక్క పరిస్థితి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. దయచేసి ఉదయగిరి నియోజకవర్గం కాపాడండి అని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తూ, మా లాంటి మిమ్మల్ని నమ్ము